అమెరికా అంటే బాస్కెట్బాల్, బేస్బాల్, అమెరికన్ ఫుట్బాల్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇప్పుడు అక్కడ క్రికెట్ మేనియా మొదలైంది. ఒకప్పుడు క్రికెట్ కు దూరంగా ఉన్న అగ్రరాజ్యం ఇప్పుడు గ్లోబల్ క్రికెట్ లో ఒక శక్తిగా ఎదుగుతుంది. ఈ క్రమంలో టీం USA ప్రదర్శనను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ట్రంప్ తన సందేశంలో ఏం చెప్పారు? అమెరికాలో క్రికెట్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా టీం USA క్రికెట్ జట్టుకు తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై అమెరికా జట్టు చూపిస్తున్న తెగువ, ప్రతిభ తనను ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు. కేవలం క్రికెట్ మాత్రమే కాదు, క్రీడల పట్ల అమెరికా అగ్రస్థానంలో ఉండాలనే తన అమెరికా ఫస్ట్ పాలసీని క్రీడలకు కూడా అన్వయిస్తూ జట్టును ఉత్సాహపరిచారు. అధ్యక్షుడి స్థాయి నుంచి ఇలాంటి మద్దతు లభించడం USA క్రికెట్ బోర్డుకు, ఆటగాళ్లకు ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి. అమెరికాలో క్రికెట్ ఎదుగుదల వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ICC T20 వరల్డ్ కప్ ను అమెరికాలో నిర్వహించడం, మేజర్ లీగ్ క్రికెట్ వంటి టోర్నీలు ప్రారంభం అవ్వడం అక్కడ క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. ఒకప్పుడు కేవలం ఆసియా వలసదారులు మాత్రమే ఆడే ఈ క్రీడను ఇప్పుడు స్థానిక అమెరికన్లు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ వంటి దిగ్గజ జట్టుకు గట్టి పోటీ ఇస్తూ అమెరికా జట్టు సంచలనాలు సృష్టిస్తుంది. ఈ పరిణామాలు గమనించే ట్రంప్ వంటి నేతలు క్రికెట్ ను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. డొనాల్డ్ ట్రంప్ కు క్రీడలంటే మొదటి నుంచి మక్కువ ఎక్కువే. ఆయన స్వయంగా మంచి గోల్ఫ్ క్రీడాకారుడు. అంతేకాకుండా UFC వంటి పోరాట క్రీడలకు, ఫుట్బాల్ కు ఆయన పెద్ద అభిమాని. క్రీడల ద్వారా దేశం యొక్క పౌరుషాన్ని, ఐక్యతను చాటవచ్చని ఆయన నమ్ముతారు. ఇప్పుడు క్రికెట్ ను కూడా ఆయన తన మద్దతు జాబితాలో చేర్చుకోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే క్రికెట్ ద్వారా అమెరికా బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచవచ్చని వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ శుభాకాంక్షలు బాగున్నప్పటికీ అమెరికాలో క్రికెట్ మరింత అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు పెరగాలి. మరిన్ని స్టేడియంస్ నిర్మాణం, పాఠశాల స్థాయి నుంచి క్రికెట్ ను ప్రోత్సహించడం వంటివి చేయాల్సి ఉంది. ట్రంప్ తన సందేశంలో కేవలం అభినందనలే కాకుండా భవిష్యత్తులో క్రీడలకు ఇచ్చే ప్రాధాన్యత గురించి కూడా పరోక్షంగా సూచించారు. ఇది కేవలం ఒక క్రీడగానే కాకుండా వ్యాపార పరంగా కూడా అమెరికాకు ఒక పెద్ద అవకాశంగా కనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడి నుంచి క్రికెట్ కు లభించిన ఈ గుర్తింపు ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది. బేస్బాల్ బ్యాట్ పట్టిన అమెరికా చేతులు ఇప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టి ప్రపంచాన్ని శాసించేందుకు సిద్ధమవుతున్నాయి. ట్రంప్ మద్దతుతో అమెరికా క్రికెట్ ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి.